ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటున్నారు. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరి సిద్ధ కట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరపున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తుంది. చేస్తాడా? చేయడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాటను మీకు విజ్ఞప్తిస్తాను. ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యే చేసి, మరి నేను అడుగుతున్నా, నల్లమల్ల అడవులలో మారుమూల గ్రామంలో ఉండే రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేరు. కానీ 16 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది కాంగ్రెస్ పార్టీ దయ. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలను. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా కావచ్చు. మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆనాడు రజాకర్ల దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకును భుజం మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు ఎంపీ అయ్యాడు, ఒక్కసారి రాజ్యసభ సభ్యుడైండు. 56 ఏళ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే 50 ఏళ్ల వరకు ఒక్కరోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నిలువెత్తు ఆరాడుడు ఆజాద్బావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడైంది. ఎందుకైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల అయిందో, ఇందిరమ్మ దయ వల్ల అయిందో, సోనియమ్మ మద్దతు వల్ల అయిందో. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ కేసీఆర్ పక్కన ఊరుంది, ఆ పక్కోడు ఈ పక్కోడు, జేబులు కొట్టేటోడు, చేతులు ఎత్తుకుపోయేటోడు, భూములు దొంగతనం చేసేటోడు, శాండ్ వైరు మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కన, దళితులు, గిరిజనులు, పేదోళ్ళు మన పక్కన. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట ఎమ్మెల్సీ, మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ, 6 గంటల ముందు మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే, మంత్రి అయ్యాడు, ఎంపీ ఫోరం కన్వీనర్. మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చాయి. ఎందుకు వచ్చినాయంటే కష్టపడుతూ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ వచ్చినాయి. మీరందరూ అభిమానించి ఆదరిస్తూ వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నట్టే, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం. దేశం కోసం ప్రాణాలిచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన మణిపూర్లో ఈ భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టిండు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అడ్డంకులు కల్పిస్తుందో. ఇవాళ మోడీకైనా కేడీకైనా గుణపాఠం చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి. చెయ్యడానికి మీరు సిద్ధమా?
రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో, మనం పీల్చే గాలిలో, మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి, పౌరుషం ఉండాలి, పోరాటం ఉండాలి. రాబోయే ఎన్నికలలో 3 రంగుల జెండా ఎగరేయాలి. ఈ పోరాటంతో మొన్న గోల్కొండ కిలా మీద 3 రంగుల జెండా ఎగరేసాం. ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లుంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద 3 జెండా ఎగిరేస్తాం. దానికి మనమందరం కష్టపడాలి. మనం కష్టపడాలి అని అంటే మనమందరం కలిసి పని చేయాలి. ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ గారు అంటుండ్రు, ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో చల్లగున్నారా, ఇంట్లో వండుకుంటూరు, ఏంది నీ సంగతి అని అంటే నిన్నమననే కదా గెలిచిర్రు, ఉత్సాహంతో దుక్కులాడి అలసిపోయి ఉన్నట్టున్నారు. అంటే అదేం కుదరదు, నువ్వు వెళ్లాల్సిందే. ముఖ్యమంత్రిగా ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు, పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది. వారి ఆదేశమే శిరోధార్యం. వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్నా. ప్రతి వారంలో రోజు రోజు మీ జిల్లా పర్యటనలు వస్తా, 17 పార్లమెంట్లలో సమావేశాలు పెడతా. వారంలో 3 రోజులు మళ్ళీ మీ రేవంత్ అన్నగా మీ మధ్యకు వస్తా, మీతో ఉంటా, మీతో కలిసి నిలబడతా, మీతో కలిసి కొట్లాడతా. జిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా. మొన్నటి ఎన్నికల్లో ఓడించినాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతాం. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా. కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇంటర్వెల్ అయిపోయింది. ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. ఎవరేందో తేలుద్దాం. బిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వన్నిటు. అందుకే నేను అంటున్నా, బిల్లా రంగాలు కాదు, చార్లెస్ శోభరాజు రమ్మని అంటున్నా. మొన్న అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లో పెట్టి బొంద పెడతాం. బోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడతామనుకున్నా. కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. ఏది పట్టే అది అపోతాలు చెప్తారు. అభ్యర్థులను మారిస్తే మేం ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్తున్నారా నాయన, మీ కుటుంబాన్ని మారిస్తే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వేల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొడతా అన్నాడు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడి